తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52% పోలింగ్ నమోదైంది. పోలింగ్కు ఇంకా గంటన్నరే సమయం ఉంది. సాయంత్రం 5 గంటలతో అటు పోలింగ్ అయితే ముగియబోతోంది. గత ఎన్నికల్లో 73%కి పైగా పోలింగ్ నమోదైంది. చాలా నియోజకవర్గాల్లో బార్లు తీరారు ఓటర్లు. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52% పోలింగ్ అయితే నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే 52% పోలింగ్ అయితే నమోదైంది. పోలింగ్ ఇంకా గంటన్నర సమయం ఉండడంతో పోలింగ్ శాతం ఏమైనా పెరిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? మాదిరి ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఈసీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 51.89% గా ధృవీకరించారు. ముఖ్యంగా ఇప్పటివరకు నమోదైనటువంటి జిల్లాల వారీగా చూస్తే మెదక్లో అత్యధికంగా 69.3గా నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ లో నమోదైంది. ఉదయం నుంచి కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోనే అతి తక్కువగా పర్సెంటేజ్ అయితే నమోదవుతుంది. హైదరాబాద్ నగర వాసులు అయితే ఇప్పటికీ ఓటు వేయడానికి అంత ఆసక్తి చూపినట్టుగా కూడా కనబడతలేదు. ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంతకు ముందు వికాస్ రాజ్ మీడియా ముఖంగా కూడా చెప్పారు, ఇప్పుడు 1 వరకు కొంచెం మందకొండిగా సాగినప్పటికీ 1 తర్వాత పోలింగ్ స్టేషన్స్ కి ఓటర్స్ కొంచెం అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి పోలింగ్ బూత్లలో ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు నమోదు చేసుకుంటారు, అత్యధికంగా పాల్గొంటారు, ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి చెప్పుకొచ్చారు. కానీ 3 o'clock దాటినా కూడా పరిస్థితి అలాగే కొనసాగడంతో కొంచెం వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన, అంటే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ శాతం అదే విధంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఇంకా కొద్దిసేపట్లోనే ఆల్రెడీ 3:48 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా 15-20 minutes లో ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలింగ్ ముగించే టైం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని కొనసాగించే చెప్పేసి ఇప్పటికే ఈసీఐ చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందుకే మావోయిస్ట్ నేతలు ఇప్పటికే చెప్పారు, ఎన్నికలను బహిష్కరించాలని చెప్పేసి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు ప్రాంతాలలో ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాలలో ఎగ్జాక్ట్ గా 4కి ఖచ్చితంగా పోలింగ్ అనేది ముగించాలని చెప్పేసి ఇప్పటికే చెప్పినట్టు పరిస్థితి. ఇంకా మిగతా ప్రాంతాలకు సంబంధించి 5 గంటల ప్రాంతంలో ఈ పోలింగ్ క్లోజ్ ముగియాలి. అయితే 5 గంటల సమయం లోపు, అంటే ఆ పోలింగ్ ఆవరణలో ఉన్నటువంటి లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అది ఎంతమంది అయినా సరే ఈవినింగ్ 7-8 ఎప్పటి వరకు అయినా కూడా 5 o'clock వరకు ఉంటే, అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేసుకోవచ్చు, ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఈసీ వర్గాలు అయితే తెలిపాయి. ఇప్పటికైతే చెదురుమదురు అక్కడక్కడ తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో పోలింగ్ అయితే సజావుగా సాగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా కొన్ని ఘటనలు మాత్రం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు, ఒకరిపైన ఒకరు విమర్శలు గుర్తిస్తూ ఇప్పటికీ ఈసీఐకి అయితే కొన్ని ఫిర్యాదులు అయితే అందాయి. మాదిరి అండ్ భవిత, అత్యధికంగా మెదక్లో 60% కావచ్చు, అత్యల్పంగా హైదరాబాద్లో 31% కావచ్చు. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో పర్సెంటేజ్ 72% అంటున్నారు. అంటే ఈసారి 72% క్రాస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది అని అనుకోవచ్చు అంటారా? మాదిరి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా అది 80% వరకు ఉంటుంది అని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంకా ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైమే ఉంది. కాబట్టి లాస్ట్ టైం ఉన్నటువంటి పర్సెంటేజ్ ని ఇది దాటిపోతుందా లేదా అనేది కొంచెం ఆసక్తిగా చూడాల్సిన విషయమే. అది ఇంకా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా దాటదు అన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. మాదిరి రైట్, థ్యాంక్ యూ భవిత.